అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారి వాక్కు. ఈరోజు మనకు అమ్మవారు ఎలాంటి వాక్కు అందజేస్తున్నారు? ఇది విను. 15 నిమిషాల్లోనే నీ జీవితంలో హఠాత్తు మార్పు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తల్లి మాట వదులుకోవద్దు. నిర్లక్ష్యం అనేది తగదు తల్లి అని అమ్మవారు మనకు ఒక మంచి వాక్ అనేది అందిస్తున్నారు. అమ్మవారు ఆశీస్సులతో ఏది అందించినా అది మనకు శుభకరంగానే ఉంటుంది. నీ మనసులో ఎంత అనుకుంటున్నావో, ఏమి అనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నావో అన్నీ కూడా ఈ వారాహి తల్లికి తెలుసు. అలాంటి నేనే చెబుతున్నాను కదా స్వయంగా. నీ జీవితంలో మార్పు రావటం ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పును నువ్వు తెలుసుకోవాలి కదా. అమ్మ మాట ఇప్పుడే వినమ్మా. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాస గారజు గురుజీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు, అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఒక్కసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది. ఇక వారాహి అమ్మవారు మనకు ఎలాంటి వాక్కు అందజేస్తున్నారు, ఎలాంటి విషయం అందజేస్తున్నారు? నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అన్నీ నాకు తెలుస్తున్నాయి. అది జరిగేందుకు నేను ఎప్పుడు కూడా నీకు పరిపూర్ణ ఆశీర్వాదం ఇస్తున్నాను తల్లి. నీ మనసుకి ఆహ్లాదపరిచేలా, నీ మనసు తృప్తిపడేలా నీకు ఒక మంచి మార్పు తీసుకొచ్చాను. నిన్ను పక్వపరిచి నీ జీవితం ఒక మలుపు తిప్పాలని చూస్తున్నాను. బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్ట నష్టాలు, ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నావు కదా. ఇక నుంచి వాటికి ముగింపు అనేది వచ్చేసింది. మంచి మార్పు తీసుకొస్తానన్న చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటున్నాను. నువ్వు కొంచెం పక్వపడాలి. అంటే జీవితంలో ఎలా, ఎప్పుడు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. అప్పుడే నువ్వు ఏం చేయాలి అన్నది నీకు ఒక అవగాహన అనేది వస్తుంది. నీకు తెలివి అనేది ఎంత ఉందో, అలాగే మంచితనం అనేది ఎంత ఉందో, కొంచెం తొందరపాటు అనేది కూడా అంతగానే ఉంది. ఆ తొందరపాటును కొంచెం తగ్గించుకొని ముందుకెళ్ళావంటే నీ ఎంత గొప్ప స్థాయికి ఎవ్వరూ ఎదగలేరు. పూర్తిగా అర్థమయ్యేలా చెబుతాను విను. నువ్వు నమ్మకంగా ఉంటే నీ కోరికలన్నీ తీర్చి నీ జీవితం బంగారు భవిష్యత్తు కలిగేలా ఈ తల్లి చేస్తాను. నీకు తోడుగా ఎవరూ లేరు అనే ఒక నీ భావనని తొలగిస్తాను. నీకు అండగా ఎవరూ లేకున్నా, ఎవరు సాయం చేయకున్నా నీ తల్లి ఉన్నాను కదా. ఈ వారాహి అమ్మని ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే తలుచుకుంటారో, ప్రార్థిస్తారో, నమ్ముతారో వారికి ఎప్పుడు కూడా ఈ అమ్మ శక్తి అందిస్తూనే ఉంటాను. వారిని నా కంటి పాపలా, నా రక్షణ కవచంలో నేను కాపాడుకుంటాను. నీకు ఎవరూ సాయం చేయటానికి ఎవరూ లేదని ఎప్పుడు కూడా దిగులనేది పడవద్దు. కొన్ని నిజాలు నీకు తెలపడానికి నీ నీడలా నీ వెంటే ఈ తల్లి ఉంటాను. నువ్వు ఆపదలో ఉన్న సమయంలో నిన్ను ఒక కంట కనిపెట్టి ఆ ఆపద నుంచి నిన్ను తప్పించేలా చేస్తాను. ఆ ఆపదలో నువ్వు ఎలా బయటపడాలో నేను చేస్తాను తల్లి. నీకు క్లిష్ట సమయాలలో మంచి అండగా ఉండి ఏ పరిస్థితుల్లో ఎలా చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి అని నేను తెలుపుతూ ఉంటాను. ఈ తల్లి నమ్ముకున్న వారికి ఓటమి అనేదే ఉండదు. అంతేకాకుండా చెడు అనేదే జరగదు. ఇది సత్యం. నీకు ఒక ఆపద అని వస్తే నీకంట ముందు నేను వెళ్ళి ఆ ఆపదని తుడిచివేస్తాను. అంటే నీకు నీడలా ఉంటానన్నమాట. నీకు నీడలా ఉండి అన్నిటినీ నీకు సరిచేస్తూ ఉంటాను.
నువ్వు చిక్కుల్లో చిక్కుకోకుండా చెడు వైపు వెళ్లకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నీ మంచి మనసుకి దేనినైనా సరే తట్టుకోలేకపోతున్నావు. చాలా సున్నితమైన మనసు నీది. ఆ మనసుకి చిన్న నొప్పి వచ్చినా తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి నిన్ను బయటపడేస్తాను. అవును తల్లి, నీకు ఎవరైతే చెడు చేయాలనుకుంటారో, దిట్టాలు చేస్తున్నారో అవి జరగనీయకుండా చేస్తాను. సాక్షాత్ నీ వారాహి తల్లే నీకు వరం అనేది అందిస్తున్నాను. ఎప్పుడు కూడా నువ్వు గమనంగా అన్నిటినీ కూడా అందరి మీద ఒక కన్ను వేసి ఉండాల్సిన సమయం. ఎందువల్లంటే ఎవరు ఏ పక్క నుంచి వస్తారో ఎలా వస్తారో నీకు తెలియదు కదా. నీ మంచి మనసుకి నువ్వు అందరినీ నమ్ముతావు, అందరూ నీలాగే అనుకుంటావు. కానీ ఇక్కడ అలా ఎవ్వరూ ఉండరు. అందరూ కూడా వారి వారి స్వార్థానికి తగ్గట్టు నడుచుకుంటూ ఉంటారు. అందుకే ముందుగా నీ స్వార్థం నువ్వు చూసుకోకుండా నీవు అందరి కోసం పాకులాడతావు కదా. అందుకే నీకు అండగా ఉండటానికి ఈ తల్లి ఉన్నాను అని చెబుతున్నాను. నీకు వేసే దిట్టాలన్నింటినీ కూడా వాళ్ళకి జరగనీయకుండా చేస్తాను. ఈ అమ్మ స్వరూపం వాళ్ళకి ఉగ్రరూపంగా కనిపించి వాళ్ళని భయపెట్టి నీకు చెడు చేయటం ఆపిస్తాను. ఎప్పుడు కూడా అందరి మీద గమనంగా ఉండు. అన్నిటి మీద అందరి మీద ఒక కన్ను వేసి ఉండాల్సిన సమయం. అలాంటి సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోకపోతే ఎలా? అందుకే ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాను. నువ్వు పడే కష్టం కూడా ఫలిస్తుంది. నీ జీవితంలో ప్రశాంతత, నెమ్మది అనేది నీకు అందుతుంది. ఇప్పటి వరకు అలజడులతో భయంగా ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో అని భయంగా ఉన్నావు కదా. ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. బంగారు కొండవలా నీ జీవితం వెలిగిపోతుంది. పచ్చని చెట్టు వలె చిగురించి కలకల్లాడుతుంది. ఆ చెట్టుకి పువ్వులు, కాయలు, పండ్లు వస్తే ఎంత బాగుంటుందో అలా నీ జీవితాన్ని మలుస్తాను. నీ ఇంటి నిండా ఆనందాలే, నీ ఇంటి నిండా సంతోషాలే. నీకు ఏ లోటు లేకుండా చూస్తాను. ఎందుకంటే ఈ వారాహి తల్లి ఆశీర్వాదం ఏ ఇంటి మీద ఉంటుందో, ఈ వారాహి కన్ను ఎవరి మీద పడుతుందో వారి జీవితం బంగారుమయమవుతుంది. ఇది ఎలాంటి సందేహమూ లేదు. ఎవరైతే నీ నెమ్మది పోగొట్టాలి అని చూస్తున్నారో వారికి తెలియదు నీ జీవితంలో ఈ అమ్మ అండగా ఉన్నానని. వారు జీవితం పోగొట్టుకున్నారని నా బిడ్డమైన నిన్ను, నా భక్తును అయిన నిన్ను ఏదైనా చెడు వైపు పంపించాలన్నా, నీకు ఆపద తలపెట్టాలన్నా నేను ఊరుకుంటానా? ఊరుకోను. ఒకరిని మోసం చేస్తే వాళ్ళ ఆట కట్టిస్తాను. అలాంటిది నా భక్తులైన నీ మీద ఎవరైనా ఏదైనా చెడు ప్రభావం చేస్తే ఊరుకుంటానా తల్లి? ఊరుకోను. వారి ఆటను కట్టిస్తాను. వారికి బుద్ధొచ్చేలా చేస్తాను. వారి మనసు మారుస్తాను. నీకు శత్రువులుగా ఉన్నా సరే వారిని నీకు మిత్రులుగా మారుస్తాను. నిన్ను మోసం చేయడం నేను సహించలేనమ్మా. నిజమైన భక్తి, నిజమైన ప్రేమ, అభిమానం, ఇష్టం అన్నీ నా మీద చూపిస్తున్నావు. నిన్ను నేను ఎప్పటికీ వదులుకోను. నీకు అంతా మంచే జరిగేలా చూస్తాను. నువ్వు కోరుకునే మంచి వార్తలను, శుభవార్తలను నీ చెవిని చేరవేస్తాను. నువ్వు ఏదైతే నీ మనసులో అడుగుతున్నావో తల్లి, నాకు ఇది చేసి పెట్టు అని, అది తప్పకుండా చేసి పెడతాను. అలాగే నువ్వు కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? నీకు ఒక విషయం రాలేదు అంటే దాని గురించే ఆలోచిస్తూ మిగతా పనుల్ని ఆపేసి నువ్వు అలాగే ఉండిపోవటం ఎంత మాత్రమో సబబు కాదు. ఎందుకంటే ఒకటి నీకు లేట్ అవుతుందన్నా, ఆలస్యం అవుతుంది అన్నా, నీకు రాలేదు అన్నా, నువ్వు కోరుకున్నది నీకు దక్కలేదు అన్నా అది నీది కాదు, భగవంతుడు నీకు రాసి పెట్టలేదు అని మాత్రం తెలుసుకో. ఆలస్యం అమృతం అంటారు కదా, అలాంటిది ఆలస్యంగా వచ్చినది అమృతం లాంటిది. అలాంటి వరాన్ని ఈ అమ్మ నీకు అందిస్తాను. నీ జీవితం మారబోతుందమ్మా. ఈ నమ్మకాన్ని నీ మనసులో పెంచుకో. ధైర్యం వస్తుంది. ధైర్యంగా ఉంటే నీకు అన్నీ అందుతాయి. నువ్వు ఏది చేయాలనుకున్నా అంత కాన్ఫిడెంట్గా చేస్తావు తల్లి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. వేదన చెందిన మనసు అనేది ఇక ముగిసిపోయింది. నీ వేదన చెందిన మనసుకు బహుమతిగా నీకు ఆనందం అనే ఒక వరాన్ని అందిస్తున్నాను. ఏది కూడా మారబోయేది లేదు. పూర్తి భక్తి ఉంటేనే అన్నీ మారుతాయి. అంత ఆనందం నీకు నిలుస్తుంది. నీ జీవితంలో నీ తల్లి నీకు తోడుగా ఉన్నాను. నీకు భయం ఎందుకు? నీ మంచి మనసుకి, అందరూ బాగుండాలనే నీ సంకల్పానికి ఈ అమ్మ ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. ఇది అక్షర సత్యం. ఎవరు కాదన్నా అవునన్నా ఇదే నిజం.
ఇక నిశ్చింతగా నిద్రించు. నీ జీవితం రేపటి నుంచి అద్భుతంగా మారబోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.